ప్రకాష్ రాజ్ గ్రేట్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ విలన్. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు మనుషులకు కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్కి మంచి నటన ఇచ్చాడు కానీ మంచి వ్యక్తిత్వం ఇవ్వలేదు. మరి ముఖ్యంగా దేశద్రోహులకు ఉండే యాటిట్యూడ్ని ఇచ్చాడు. అందుకే ప్రకాష్ రాజ్ గారు తరచుగా దేశద్రోహులు ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తారో, ఎటువంటి ట్వీట్స్ అయితే చేస్తారో సేమ్ టు సేమ్ అటువంటి ట్వీట్సే ప్రకాష్ రాజ్ గారు చేస్తూ ఉంటారు. ఆయన తరచుగా యాంటీ నేషనల్ ట్వీట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇండియా కంటే కూడా ఆయనకు పాకిస్తాన్, చైనా వంటి ఇతర దేశాలంటే బాగా ఇష్టం ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. యాంటీ హిందూ స్టాండ్ కూడా తీసుకుని చాలా కాలం అయింది. హిందూ దేవుళ్ళన్నా, హిందూ సాంప్రదాయాలైనా సరే ఆయనకు చాలా చిరాకు. ఎప్పుడు కూడా సెటైర్స్ వేస్తూ ఉంటారు. ఇటువంటి క్రూరమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా ఎవరన్నా తగులుకోకపోతారా, ఆ మహాత్ముడు ఎవరని ఇంతకాలం ప్రజలు అనుకుంటూ ఉండేవారు. సరిగ్గా ఒక్కడొచ్చాడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. మనకు తెలిసిందే, ఇటీవల పెట్టుకోక ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకతను గూర్చి మెసేజ్ పోస్ట్ చేస్తే దానికి కౌంటర్గా ప్రకాష్ రాజ్ గారు ఈ ఇష్యూని నేషనల్ ఇష్యూగా మలచొద్దు, మీ రాష్ట్రం సంగతి ఏదో మీరు చూసుకోండి అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు. కాగా ప్రకాష్ రాజ్ గారి ట్వీట్కు తిరుగులేని కౌంటర్ నేడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సెక్యులరిజం అంటే వన్ వే కాదు, 2 వేస్ అని చాటి చెప్పారు. ప్రకాష్ రాజ్ వంటి వారు హిందూ మత విశ్వాసాలను కించపరచకూడదని తేల్చి చెప్పారు. ఇంతకాలం కమ్యూనిస్టుల చేతిలో పప్పెట్గా ఉంటూ వారు చెప్పిందల్లా చేస్తూ, వారు చెప్పిన ట్వీట్ అల్లా షేర్ చేస్తూ ఉండే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తిరుగులేని అటాక్తో ఖిన్నుడయ్యారు. బెక్క చచ్చిపోయి ఒక పిచ్చి స్టేట్మెంట్ పడేశారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ గారి స్టేట్మెంట్ ఏమిటంటే, ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా అర్థమయ్యేలా ఈ నెల 30వ తేదీన ఇండియా వచ్చి చెబుతానని చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. ప్రస్తుతం యుఎస్లో ఉన్నారట. కానీ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ వాస్తవానికి పాలు తాగే పసిబాలుడు కూడా అర్థం చేసుకునే స్థాయిలోనే ఉంది. బహుశా ఏడవలేక నవ్వినట్టు ఏం చెయ్యాలో అర్థం కాక ఆ పిచ్చి స్టేట్మెంట్ ప్రకాష్ రాజ్ గారు పడేశారన్నమాట అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.